మత్స్యకారులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అండగా నిలిచింది. రాష్ట్రంలోని 4,21,767 మంది నమోదిత మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయనుంది. ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబానికి 5 లక్షల బీమా పరిహారం కూడా అందించనుంది. మత్స్యకారుల సామాజిక భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి కూడా తెలియజేశారు. ప్రతిరోజు ప్రమాదాలతో సహజీవనం చేసేటువంటి మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలాగా గ్రూప్ ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోని 4,21,767 మంది నమోదిత మత్స్యకారులను ఈ పథకం పరిధిలోకి తీసుకురానున్నారు. పద్దెనిమిది నుంచి 70 సంవత్సరాల వయసు కలిగినటువంటి అర్హులైన మత్స్యకారులు ఈ బీమా పరిధిలోకి ఉంటారు. ఇక మరి ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబానికి 5 లక్షలు, శాశ్వత ఏదైతే సంపూర్ణ వైకల్యానికి అయితే మరి 5 లక్షలు కూడా ఇస్తున్నట్టు తెలుస్తోంది. శాశ్వత పాక్షిక వైకల్యానికి 2,50,000 రూపాయలు, ప్రమాదం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందితే 25,000 వరకు కూడా వైద్య సహాయం అందుతుంది. మత్స్యకారుల సంక్షేమం, జీవనోపాధి భద్రత ఇంకా సామాజిక రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ప్రమాద సమయంలో మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా గ్రూప్ ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నాం. మత్స్యకారులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒక్కో లబ్ధిదారునికి దాదాపుగా 79.96 బీమా ప్రీమియం ఉండగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60 ఇంకా 40 నిష్పత్తిలో అయితే మరి ప్రీమియం భరించనున్నట్లుగా కూడా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన యొక్క వాటాను 1.34 కోట్లకు పైగా చెల్లించనుంది. 2026 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చే పాలసీ కాలంలో అర్హులైనటువంటి ప్రతి నమోదిత మత్స్యకారుడికి నిరంతర బీమా రక్షణ అందేలాగా మత్స్యశాఖ చర్యలు చేపట్టింది. ఇక మరి ప్రమాద సమయంలో కుటుంబాలకు ఆర్థిక అండగా నిలవడంతో పాటు మత్స్యకారుల భవిష్యత్తుకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి తెలియజేశారు. ఇదే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలిచింది.